హాయ్ ఆల్, దిస్ ఇస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి రాశాను. ఇంజర్, వూండ్, హర్ట్. ఇంజూర్ అంటారు. ఇంజా ఇంజర్, వూండ్, హర్ట్. వీటి మధ్య తేడా ఏంటి? ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు చూద్దామండి ఎలాగో ఏంటో. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బ్ అండి. వర్బ్ తీసుకుందాము. ఇంజర్, దీనికి నౌన్ ఫామ్ ఇంజరీ. INJURY కదా. INJURE అయితే ఇంజర్. రైట్. ఇంజర్ అంటే శరీర భాగానికి దేనికైనా గాయం అవడం కానీ గాయపడడం కానీ. గాయం అవడం, గాయపరచడం. ముఖ్యంగా అకస్మాత్తుగా సడన్ గా జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఆటల్లో తగిలే దెబ్బలు కావచ్చు, జారి పడడం వల్ల కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ప్రమా ఇలాంటి వాటి వల్ల గాయపడ్డాన్నే ఇంజర్ అంటారండి. ఎగ్జాంపుల్ చూడండి. షీ ఇంజర్డ్ హర్ ఫుట్ వైల్ ప్లేయింగ్ టెన్నిస్. షీ ఇంజర్డ్ షీ ఇంజర్డ్ హర్ ఫుట్ వైల్ ప్లేయింగ్ టెన్నిస్. టెన్నిస్ ఆడుతూ ఉన్నప్పుడు ఆమె పాదం గాయపడిందంటండి. రైట్. ఫోర్ పీపుల్ వా. రెండో ఎగ్జాంపుల్. ఫోర్ పీపుల్ వా. ఇట్స్ నాట్ వర్. WERE, వ అని చెప్పాలి, లేకపోతే వా. వా ఆర్ వ. ఫోర్ పీపుల్ ఫోర్ పీపుల్ వా ఇంజర్డ్ ఇన్ ద బస్ యాక్సిడెంట్. ఆ బస్సు ప్రమాదంలో నలుగురికి గాయాలైనవి ఏంటంటే నలుగురు గాయపడ్డారు. ఇలాగా. రైట్. ముఖ్యంగా ఇంజో అనే దానికి కేవలం గాయానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. హర్ట్ అనేసరికి నొప్పికి, బాధకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా అది ముఖ్యమైన డిఫరెన్స్ అండి. ఇంజర్ అన్నప్పుడు గాయానికి ప్రముఖమైన ప్రాధాన్యత వస్తారు. హర్ట్ అంటే ముఖ్యంగా నొప్పి గురించి, బాధ గురించి మాట్లాడేటప్పుడు హర్ట్ అనాలి. చూడండి రెండోది. హర్ట్, HURT, హర్ట్. ఇలా మధ్యలో ఆర్ వచ్చి ఆరు ముందు కనుక వావులు ఉంటే ఎలా చదవాలో చూద్దామండి. BURN, బర్న్. PURN, టర్న్. CURD, కర్డ్. LURT, లర్క్. BIRTH, బర్త్. BIRTH, బర్త్. రెండు ఒకటేనండి. హోమోఫోన్స్. స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్, మీనింగ్ ఈస్ డిఫరెంట్. స్పెల్లింగ్ కానీ మీనింగ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ ఒక్కటే ఉంటుంది. అలాంటి వాటిని హోమోఫోన్స్ అంటారండి. BIRTH, బర్త్. BERTH, బర్త్. ఇక్కడ చూడండి, హర్ట్ అంటే ఎలాగండి, ఎలా పలకాలి? హర్ట్. మధ్యలో ఆర్ వచ్చిందండి. ఆరు ముందు ఏముంది? యు ఉంది. ఇలా మధ్యలో ఆర్ వస్తూ ఆరు ముందు యు ఉంటే ఆ కాంబినేషన్ ని, లేదా వావెల్ ఉంటే అ అని చదువుతారండి. బర్త్, లర్క్, టర్న్, కర్డ్, బర్డ్, గర్ల్. ఇలా అనమాట అండి. FIRM, ఫర్మ్. ఇలా చెప్పాలి. హర్ట్ అంటే గాయపడడం లేదా గాయపరచడం. ఓకేనా? ముఖ్యంగా నొప్పి గురించి అండి. గాయపడడం, గాయపరచడం మాత్రమే కాకుండా అందులో కలిగే బాధ గురించి, నొప్పి గురించి మాట్లాడేటప్పుడు హర్ట్ అంటారండి. ఇంజర్ అన్నప్పుడు గాయానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. ఓకేనా? దాని బాధకు అంత ప్రాధాన్యత లేదంటండి. హర్ట్ అనేసరికి బాధ, నొప్పి. చూడండి ఇక్కడ రాసాను చూడండి. ఎగ్జాంపుల్. మై షూస్ ఆర్ హర్టింగ్ మీ. మై షూస్ ఆర్ హర్టింగ్ మీ. నా షూ నాకు బాధను కలిగిస్తుంది, నొప్పిని కలిగిస్తున్నాయి. యు ఆర్ హర్టింగ్ మీ బై హోల్డింగ్ మై హ్యాండ్ టైట్లీ. టైట్లీ ఆర్ టైట్, బోత్ ఆర్ రైట్. యు ఆర్ హర్టింగ్ మీ బై హోల్డింగ్ మై హ్యాండ్ టైట్లీ. మీరు నా చేయి గట్టిగా పట్టుకుని నాకు బాధను కలిగిస్తున్నారు. ఓకేనండి. ఇంకో ఎగ్జాంపుల్. హీ హర్ట్ హిస్ ఆర్మ్ ఇన్ ద యాక్సిడెంట్. హీ హర్ట్ హిస్ ఆర్మ్ ఇన్ ద యాక్సిడెంట్. ఆ ప్రమాదంలో అతను మోచేతి దెబ్బ తగిలింది. ఇక్కడ ఇంజర్డ్ అని కూడా అనొచ్చండి. హీ ఇంజర్డ్ హిస్ ఆర్మ్ ఇన్ ద యాక్సిడెంట్. యూ హ్యావ్ హర్ట్ మై ఫీలింగ్స్. మీరు నా మనోభావాల్ని దెబ్బతీశారు. ఓకేనా? నెక్స్ట్ అండి. హర్ట్ కి, ఇంజర్ కి డిఫరెన్స్ ఏంటండి? ఇంజర్ అనేది ముఖ్యంగా ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఇలాగ గాయపడినట్టయితే గనక ఇంజర్ అంటారండి. ఓకేనా? ఎవరినైనా గాయపరిచినా కూడా ఇంజర్ అని అంటారు. అలాగే హర్ట్ అంటే సరికి మనోభావాలు దెబ్బతీయటము, అలాగే గాయపరచడం. హర్ట్ అనేసరికి నొప్పి వేయడము. ఓకేనా? బాధను కలిగించడానికి. ముఖ్యంగా నొప్పి అంటే
మై లెగ్ ఈస్ హర్టింగ్, నాకు కాలు నొప్పేస్తుంది. మై టీత్ ఈస్ పెయినింగ్, ఇలా చెప్తారండి. ఓకేనా? రైట్ రైట్. వూండ్, డబ్ల్యూఓయుఎన్డి, వూండ్, డబ్ల్యూఓయుఎన్డి, వూండ్. ఒక ఆయుధంతో చర్మం మీద పొడిచి గాయపరచడము. ఓకేనండి? పొడవడం వల్ల పొడిచి గాయపరచడము. ముఖ్యంగా కన్నం పెడతారండి, కన్నం వస్తుంది పొడవడం వల్ల, హోల్ అవుతుంది బాడీలో, దాన్ని వూండ్ అంటారండి. ఓకేనా? ముఖ్యంగా దాడుల్లో, యుద్ధాల్లో పెద్ద సంఖ్యలో మనుషులు గాయపడ్డానికి కూడా వూండ్ అని అంటారు. మనకి ఆ గాయం అనేది కనిపిస్తుందండి మనకి. బుల్లెట్ వూండ్ అంటారు. ఓకేనా? బుల్లెట్ వూండ్, ఆ నైఫ్ వూండ్, ఇలా కత్తి గాయము, బుల్లెట్ గాయము, ఇలాంటి గాయాలు వూండ్ అంటాం. ఓకేనా? 10 men were wounded in the attack. ఆ దాడిలో 10 మంది గాయపడ్డారు. ఆ గాయాలు కనిపిస్తున్నాయండి మనకి. హీ wounded her with a knife. అతడు ఆమెను కత్తితో గాయపరిచాడు. ఓకేనా? ఇలా చెప్పుకోవచ్చు. వన్ మోర్ టైం. ఇంజా, వూండ్, హర్ట్. ఇంజా అంటే ఏంటండి? గాయపడు, గాయపరచు. హర్ట్ అంటే ఏంటి? గాయపడు, గాయపరచు, మనోభావాలను దెబ్బతీయు. ఇంజా అనేసరికి నొప్పికి ఇంపార్టెన్స్ ఉండదండి. కేవలం ప్రమాదంలో కానీ, రోడ్డు ప్రమాదాలు, ఆటల్లో జారి పడిపోవడం, ఇలాంటి వాటిలో దెబ్బతినడాన్ని, దెబ్బ తగిలించుకోవడాన్ని, గాయపడ్డాన్ని, గాయపరచడాన్ని ఇంజర్ అంటారు. హర్ట్ అనేసరికి నొప్పికి ప్రాధాన్యత ఎక్కువ. నొప్పి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా హర్ట్ అంటారు. అలాగే మనోభావాలు దెబ్బతీయడం, బాధ పెట్టడం కూడా హర్ట్ అనే మీనింగ్. వూండ్ అనేసరికి ముఖ్యంగా యుద్ధాల్లో, దెబ్బలాటల్లో, కత్తిపోట్లు కానీ, ఓకేనా, బుల్లెట్ కానీ, గాయాలు కానీ వూండ్ అంటారండి. ఓకేనా? రైట్ రైట్. నెక్స్ట్ అండి, ఇంకొక చిన్నది ఉంది, ఇది కూడా చెప్పేసుకుందాం. ఈ డ్రౌన్, సింక్, వీటి ఉపయోగంలో తేడా ఏంటి? ఇదొక క్వశ్చన్ అండి. ఏంటండి? సింక్ అండ్ డ్రౌన్. డ్రౌన్ అన్నా సింక్ అన్నా రెండింటికి ఒకటే అర్థం అండి, మునిగిపోవడం. ఈ రెండు పదాల యొక్క అర్థం ఒకటే, మునిగిపోవడం. అయితే డ్రౌన్ అంటే మనుషులు మునిగిపోవడము, సింక్ అంటే వస్తువులు మునిగిపోవడం. డ్రౌన్, డ్రౌన్డ్, డ్రౌన్. సింక్, శాంక్, సంక్, వస్తువులు మునిగిపోవడం అండి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. హీ డ్రౌన్డ్ వైల్ హీ వాస్ స్విమ్మింగ్. హీ డ్రౌన్డ్ వైల్ హీ వాస్ స్విమ్మింగ్. అతను స్విమ్మింగ్ చేస్తూ ఉండగా మునిగిపోయాడండి. మనిషి కాబట్టి డ్రౌన్డ్ అన్నాం. ద షిప్ sank ఆఫ్. ద షిప్ sank ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఐలాండ్. ఐలాండ్ తీరానికి అవతల ఓ ఓడ మునిగిపోయిందండి. ఇలా. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకుందామండి. ఎస్ఐఎన్కే, సింక్ అండి. అలాగే ఇంకో సింక్ ఉంది, ఏంటది? ఓకేనా? మ్యూజిక్ కరెక్ట్ గా సింక్ అవ్వలేదు, ఇలా అంటారు కదా, వాయిస్ బాగా సింక్ అయ్యిందండి. అంటే లిప్ మూమెంట్ కి వెనకాల ఇంకో వ్యక్తి మాట్లాడేదానికి కరెక్ట్ గా పోలింది అనుకోండి, కరెక్ట్ గా సెట్ అయింది అనుకోండి, సింక్ అయింది అంటారు. మరి అదేంటి మరి స్పెల్లింగ్? అది ఇది ఒకటేనా? వేరు వేరే? అవునండి, వేరు వేరు. ఎస్వైఎన్సి, ఆ స్పెల్లింగ్ వేరండి, ఈ స్పెల్లింగ్ వేరు. ఎస్ఐఎన్కే సింక్ అంటే మునిగిపోవడము, ఎస్వైఎన్సి సింక్ అంటే సరిగ్గా సెట్ అవ్వడం, సరిగ్గా మ్యాచ్ అవ్వడం. ఏం మ్యాచ్ అవ్వడము? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చదువుతాను. The, the live music, the live music isn't synced to the visuals. విజువల్స్ కి లైవ్ మ్యూజిక్ సింక్ అవ్వలేదంటండి. ఓకేనా? మిస్టర్ ఎస్పి బాలుస్ వాయిస్ will be perfectly sync, is in sync. SP Balu's voice is in perfect sync with the voice of లిప్ మూమెంట్ ఆఫ్ మిస్టర్ రజనీకాంత్. రజనీకాంత్ లిప్ మూమెంట్ కి ఎస్పి బాలు వాయిస్ కరెక్ట్ గా సింక్ అవుద్ది అంటున్నాను. అదేంటంటే ఆ సింక్ ఎస్వైఎన్సి. ఓకేనండి? ఇలా మనం చూసామండి. ఇవాళ ఏం చూసాము? ఇంజర్, వూండ్, హర్ట్, సింక్, డ్రౌన్. Thank you so much for watching my video here. Subscribe, share my videos, please. Thank you so much.